వినిపిస్తుందా? నో సార్. నో సార్. నో సార్. లోడింగ్ సార్. Causes of friction. Okay. Next, causes of friction. Okay. Causes means reasons. Friction అనేది ఎలా డెవలప్ అవుతుంది, అసలు ఎలా, హౌ టు డెవలప్ ది ఫ్రిక్షన్ బిట్వీన్ ది టూ సర్ఫేస్. సో ఫ్రిక్షన్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, వాట్ ఆర్ causes, reasons. Okay. Listen. So first one is the cause of friction of molecular addition, surface roughness and surface deformation. So these are three reasons. Sir, voice break aydun sir. Molecular addition force. Okay. So causes of friction. Causes means reason. Okay. So as a friction, how to establish the friction, force of friction between the two surface. Okay. First one is a molecular adhesion force. Okay. Molecular adhesion. Yes, tell me. What is your doubt? నేను నోట్స్ పంపిస్తా ఇట్లా. ఓకే. ఎనీబడి హ్యావ్ డౌట్స్? నో సార్, కంటిన్యూ. Right. So first one is the molecular adhesion. Molecular adhesion is one of the causes of friction. So what I was listen. When two solid surface are brought into contact with each other, okay, adhesive force, molecular or electromagnetic force are established between the molecules of both. So for example, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఓకే. సో టూ సేమ్ ఆబ్జెక్ట్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టూ మ్యాగ్నెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టూ మ్యాగ్నెట్స్ తీసుకోండి. ఓకే. టూ మ్యాగ్నెట్స్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, సో ద టూ మ్యాగ్నెట్స్ ఆర్ బ్రాట్ ఇన్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ ఇస్ నాట్ క్లియర్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ వినిపిస్తుందా? నో సార్, ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకేనా? వినిపిస్తుందా? క్లియర్ ఉందా? ఇప్పుడు ఎవరికి మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉండి కూడా అట్నే రావచ్చు, నాకు ప్రాబ్లం కూడా అలా రావచ్చు. ఒకసారి చూడండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టూ మ్యాగ్నెట్స్, ద టూ మ్యాగ్నెట్స్ ఆర్ బ్రాట్ క్లోజ్ ఈచ్ అదర్. టూ మ్యాగ్నెట్స్ తీసుకొని వాటిని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందండి, వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ అట్రాక్షన్ ఫోర్స్ తీసుకుందాం. టూ మ్యాగ్నెట్స్ అనేవి క్లోజ్ గా, ఓకే, తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఏవైనా మీకు టూ ఆబ్జెక్ట్స్, సేమ్ ఆబ్జెక్ట్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్, ఓకే, గ్లాస్ కి సంబంధించిన టూ ఆబ్జెక్ట్స్ తీసుకొని వాటిని, ఓకే, ద టూ ఆబ్జెక్ట్స్ బ్రాట్ ఇన్ టు క్లోజ్ టు ఈచ్ అదర్. ఆ రెండింటిని కొంచెం దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి మధ్య సేమ్, ఓకే, ఫోర్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, అట్రాక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు, మీరు ఈవెన్ నాట్ ఓన్లీ మ్యాగ్నెట్, సేమ్ మ్యాగ్నెట్స్, బట్ అంత ఫోర్స్ ఉండదు, దానికి ఈక్వల్ గా ఫోర్స్ ఉండదు. కానీ ఓకే, ఒక నెగ్లిజబుల్ ఫోర్స్ అనేది వాటి మధ్య ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు అంటే మనం ఇది మన కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం.
సో మీరు ఏ ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ సంబంధించినవి తీసుకోండి, లేదంటే గ్లాస్ కి సంబంధించినవి, లేదంటే ప్లాస్టిక్, ఏదైనా 2 మెటీరియల్ తీసుకొని ఏవైనా తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో వాటి మధ్య ఏదో ఒక ఫోర్స్ అనేది మనం ఏమంటాం అంటే మాలిక్యులర్ అడిషన్ ఫోర్స్ అంటాం. మీకు ఐడియా ఉందా? కోయిసివ్ ఫోర్స్, అడిసివ్ ఫోర్స్. మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, కోయిసివ్ ఫోర్స్, అడిసివ్ ఫోర్స్. వాట్ ఈస్ ద కోయిసివ్ ఫోర్స్? Cohesive force or adhesive force? So the glass and what is... Sir, your voice is lagging. Okay. Sir, your voice is not clear, sir. ఇప్పుడు వినబడుతుందా? ఓకే, Yes, sir. వినిపిస్తుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకున్నట్టయితే, ఓకే, గ్లాస్ అనేది ఏంటంటే ఈజ్ అ సాలిడ్. ఓకే, వాటర్ అనేది ఏంటండి? లిక్విడ్. ఓకే, సో గ్లాస్ మీన్స్ సాలిడ్ లో ఏముంటాయి మనకి? ఓకే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ లో ఓకే, సో ద ఫోర్స్ బిట్వీన్ ది 2 మాలిక్యూల్స్. ఓకే, సో మాలిక్యులర్స్ మధ్య కూడా ఆ ఫోర్స్ ఏమంటాం అంటే కోహెసివ్ ఫోర్స్ అంటాం. ద ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్. ఓకే, సేమ్ మెటీరియల్ లో ఉన్న మాలిక్యూల్స్ మధ్య ఉండే ఫోర్స్ ని ఏమంటాం మనం? కోహెసివ్ ఫోర్స్ అంటాం. ఓకే, ద ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, గ్లాస్ మాలిక్యూల్ కి వాటర్ మాలిక్యూల్ కి ఉండే ఫోర్స్ ఏమవుతుందండి? అది అడిసివ్ ఫోర్స్ అవుతుంది. అడిసివ్ ఫోర్స్ ADHESIV, అడిసివ్ ఫోర్స్. ఓకే, అడిసివ్ ఫోర్స్. ఓకే, రైట్. సో అడిసివ్ ఫోర్స్ అంటాం అంటే కోహెసివ్ ఫోర్స్, అడిసివ్ ఫోర్స్. ఓకే, ఈ కోహెసివ్ ఫోర్స్ అంటే ఏంటండి? ఓకే, ద ఫోర్స్ between the 2 molecules of same material. Adhesive force అంటే ఏంటండి? The force between the 2 molecules of different material. Okay, so these both forces are called molecular force అంట. వాటిని ఏమంటాం మనం? molecular forces అంట. Okay, so this molecular adhesion gives rise to friction when one surface moves or tends to move over the other. Okay, right. Okay, so this adhesive force Sir, your voice is breaking, sir. Sir, voice stuck అవుతుంది. ఓకే, లిసన్. ఇప్పుడు వినబడుతుందా? Yes, sir. వినిపిస్తుందా? ఓకే, అదే 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, అవి 2 డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ కు గ్లాస్ మాలిక్యూల్ కి మధ్య ఓకే ఏమవుతుంది? అది ఈజ్ ఆల్సో ఓకే, అది ఫ్రిక్షన్, అది రెసిస్టివ్ ఫోర్స్, ఆపోజిట్ ఫోర్స్ కావచ్చు, లేదా అట్రాక్షన్ ఫోర్స్ కావచ్చు. ఓకే, మనకి అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నా, లేదు అంటే రిపల్సివ్ ఫోర్స్ ఉన్నా, ఈ రెండింటి వల్ల కూడా ఏమవుతుందంటే ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ని మనం ఒక సర్ఫేస్ పైన మూవ్ చేస్తున్నాం. ఓకే, ఆ సర్ఫేస్ కి ఆ మ్యాగ్నెట్ అనేది ఏమవుతుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ so this is the one surface. Okay, so let another object which is move on the surface. Okay, so ఈ ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ A, సర్ఫేస్ B, ఇది బోత్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్.
ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుందండి, సర్ఫేస్ ఏ అనేది సర్ఫేస్ బి కి అట్రాక్ట్ అయితే ఆ సర్ఫేస్ ఏ అనేది ఈజీగా మూవ్ అవుతుందా? సర్ఫేస్ పైన అవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. సో అంటే ఆటోమేటిక్ గా ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే ఈ డిఫరెంట్ అయినా అవి సేమ్ మెటీరియల్స్ అయినా కూడా ఆ మాలిక్యూల్స్ మధ్యలో అడిసివ్ ఫోర్స్ అనేది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఓకే ఆ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ మాలిక్యులర్ అడిషన్ ఈస్ అవర్ రీజన్. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ద మాలిక్యులర్ అడిషన్ గివ్స్ రైజ్ టు ఫ్రిక్షన్ వెన్ one surface moves or tends to move over the other. ఓకే, సో ఎప్పుడండి ఒక సర్ఫేస్ అనేది ఇంకొక సర్ఫేస్ పైన మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అట్లా ఓకే స్లైడింగ్ ఆఫ్ ద సర్ఫేస్ అగైన్స్ ది అదర్ రిక్వైర్స్ బ్రేకింగ్ ఆఫ్ దిస్ అడిసివ్ ఫోర్స్. ఓకే, మీరు అప్లై ఫోర్స్ అనేది ఓకే మీరు అప్లై ఒక ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ పి అనేది ఆబ్జెక్ట్ ఏ పైన ఓకే మూవ్ కావాలి అంటే ఆ మూవ్ అవ్వట్లేదు. ఓకే, మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా కూడా మూవ్ అవ్వట్లేదు. అలా అని చెప్పేసి మీరు ఫోర్స్ ఏం చేస్తారు, ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ గా సర్టెన్ ఫోర్స్ దగ్గర ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ అనేది ఓకే మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మూవ్ అవుతుంది అంటే అక్కడ మీనింగ్ ఏంటి అండి, అక్కడ మధ్య ఓకే ఆ కోవలెంట్ బాండ్స్ అనేవి ఏమవుతాయండి, బ్రేకప్ అవుతాయి. బ్రేకప్ అయినాయంటే ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఆ ఆబ్జెక్ట్ అనేది రిసీవ్ ఫోర్స్ కన్నా మీరు అప్లై చేసే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇంకో ఆబ్జెక్ట్ పైన మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో adhesive force is the one of the reason okay to develop the friction between the two surfaces. It is clear, right? Next one, second one, surface roughness. Okay, surface roughness. So all solid surface will have some degree of roughness and possess so many projections and depressions. Ippude cheppanu. Okay, so the fact that every surface is never smooth. Okay, so every surface having so many projections and depressions. ఓకే, మీరు ఏ సర్ఫేస్ తీసుకున్నా కూడా అందులో ఓకే ప్రొజెక్షన్స్ అండ్ డిప్రెషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో బట్ వాటి యొక్క క్వాంటిటీ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ ఎక్కువ ఉండడు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏ సర్ఫేస్ అయినా కూడా ఓకే మన యూనివర్స్ లో ఏ సర్ఫేస్ తీసుకున్నా కూడా ఆ సర్ఫేస్ కి కంపల్సరీ ప్రొజెక్షన్స్ డిప్రెషన్స్ ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ డిప్రెషన్స్ ఉంటాయి. ద ఇంటర్లాకింగ్ ఆఫ్ దీస్ రిలేటివ్ మోషన్ ఇంతకుముందు చెప్పాను. ఓకే, ఇంటర్లాకింగ్ ఇరెగ్యులారిటీస్ ఏమవుతాయండి, ఓకే ఆ ఫ్రిక్షన్ ని మోషన్ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ఏం చేస్తాయండి, ఓకే అవాయిడ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆపోజిట్ రిలేటివ్ మోషన్ ఆఫ్ ది సర్ఫేస్. Friction is caused by the surface roughness, although molecular adhesion effect still plays a part. Okay, so friction caused although molecular adhesion effect still plays a part. Voice. Okay, clear gunda? Yes, sir. Right. ఈ ఇంటర్లాకింగ్ ఇరెగ్యులారిటీస్ ఇస్ వన్ ఆఫ్ ది కాసెస్. మీన్స్ ఏ సర్ఫేస్ అయినా ప్రొజెక్షన్స్ అనేవి డిప్రెషన్స్ ఉంటాయి. ఓకే, సో దీస్ ప్రొజెక్షన్స్ ఆర్ డిప్రెషన్స్ ఆర్ ది రీజన్ టు ది ఫ్రిక్షన్ ఈస్ డెవలప్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్. ఓకే, రైట్. నెక్స్ట్ సర్ఫేస్ డిఫార్మేషన్. ఓకే, సర్ఫేస్ డిఫార్మేషన్ ఈస్ వన్ ఆఫ్ ది కాసెస్. So listen, soft material deforms under the pressure. Okay, so for example మన వెహికల్స్ ఓకే టైర్స్ ఆఫ్ వెహికల్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే వెహికల్ యొక్క టైర్స్ అనేవి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎయిర్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఓకే అది ఏమవుతాయి, అవి డిప్రెస్ అవుతాయి. ఓకే, ఏమవుతాయండి, డిప్రెస్ అవుతాయా కాదా?
డిప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆ వెహికల్ అనేది దాని యొక్క మోషన్ అనేది స్మూత్ ఉంటుందా? फोन लेकर रे फोटो लेना है क्या? बैठ दे कनेक्टिंग रहते हैं। మళ్ళీ నవ్వు కదా. Just wait. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెహికల్స్ యొక్క టైర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అందులో ఎయిర్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మోషన్ అనేది స్మూత్ ఉంటుందా? ఉండదు. రీజన్ ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుందండి? ఓకే, ఆబ్జెక్ట్ అనేది డిఫార్మ్ అవుతుంది. డిఫార్మ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మోషన్ అనేది స్మూత్ ఉండదు. ఓకే, సో ఆ మోషన్ ఏమవుతుంది? ఓకే, ఆ మోషన్ అవాయిడ్ చేస్తూ ఉంటుంది ఆ డిఫార్మేషన్. సో డిఫార్మేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది కాసెస్ ఆఫ్ ది ఫ్రిక్షన్, ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, డిఫార్మేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఫ్రిక్షన్. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది డిఫార్మ్ అవుతే ఆటోమేటిక్ గా వాటి మధ్య రిలేటివ్ మోషన్ అనేది ఓకే is not possible. Okay, so deformation, surface deformation is the process of the friction in between the two surfaces. Okay, the motion and friction arises between surfaces. Soft material deformed under the pressure. This deformation causes the resistance to the motion. Okay, resistance to motion and friction. Okay, arises between the surface. Okay, na మరి ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా డిఫార్మ్ అవుతే ఓకే, డిఫార్మ్ అయింది అంటే ద రిలేటివ్ మోషన్ అనేది వాటి మధ్య మోషన్ అనేది రెసిస్ట్ అవుతూ ఉంటుంది. టూ సర్ఫేస్. ఓకే, సో డిఫార్మేషన్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ ఆర్ ఈస్ ద కాసెస్ ఆఫ్ ఫ్రిక్షన్. Okay, right. Anybody have doubts? Any doubts? No. So, okay, friction అని అడుగుతారు. వాటర్ కాస్త ఉన్నప్పుడు ఓకే, షార్ట్ ఆన్సర్స్ ఏమని రాయాలి? ఓన్లీ మాలిక్యులర్ అడిషన్, అడిషన్ ఫోర్స్. నెక్స్ట్ what happened? Short answers. Okay, ఒకవేళ రైట్ ఓకే కాసెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నప్పుడు షార్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు ఓన్లీ మాలిక్యులర్ అడిషన్, ఓకే సర్ఫేస్ రఫ్నెస్, సర్ఫేస్ డిఫార్మేషన్. ఒకవేళ షార్ట్ ఆన్సర్ కాకుండా ఓకే మీడియం క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగినప్పుడు వీటి ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ అడిషన్. ఓకే, వాట్ ఈస్ ద మాలిక్యులర్ అడిషన్ ఫోర్స్?
Okay, molecular adhesion force is a molecular forces which is developed between the two surfaces when brought into close to each other. Okay, so this adhesion force is resist the motion between the two surfaces. So the friction is established due to adhesion forces between the two surfaces. Okay, right. Next, surface roughness. Okay, so the fact that the all surfaces are never smooth. Okay, so due to every surface having projections and depressions, so these are called irregularities. When the surface, the surface of interlocking irregularities, the friction is developed. Okay, so this friction avoids the motion between relative motion between the two surface. Okay, right. So surface roughness is one of the causes of the friction. Next, surface deformation. Okay, failures form under the pressure. So this deformation cause is also resistance between the relative motion between the surface. Okay, right. So these are the causes or reasons of the friction. Right.